నమస్కారం. జై శ్రీమన్నారాయణ. దేవాలయంలో విగ్రహ రూపంలో భగవంతుడిని సేవిస్తూ ఉంటాం. దేవాలయాలు నిర్మించిన వాళ్ళు చాలా మటుకు సమీప కాలంలోని వాళ్ళై ఉంటారు. అంటే ఆ దేవాలయంలోని దేవుడి విగ్రహాన్ని మనమే తయారు చేసాం. ఏ స్థపతి చేశారు? ఎవరు డబ్బులిచ్చారు? ఎలా తయారు చేశారు? ఎప్పుడు తయారు చేశారు? ఎక్కడి నుంచి ఆ రాళ్ళు తెచ్చారు? ఇవన్నీ మనకు తెలుసు. ఒక్కొక్కసారి ముఖం ఇంకొంచెం ప్రస్ఫుటంగా ఉంటే బాగుంటుందేమో, ఇంకొంచెం ఎత్తుండొచ్చు, స్వామి చేతి ముద్ర ఇంకా అందంగా ఉండొచ్చు అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఈ మధ్యకాలంలో కట్టిన దేవాలయాలు, మనకు తెలిసిన దేవాలయాలు. కానీ ప్రాచీన కాలంలో దేవాలయాలు అంటే సుమారు ఇప్పటికి 2000 లేక 1000 సంవత్సరాల ముందు ఉన్న దేవాలయాలు చాలా మన దేశంలో ఉన్నాయి. వాటిని ఎవరు నిర్మించారు? ఎవరు ప్రతిష్ఠ చేశారు? ఇలాంటివేవి మనకు తెలీదు. ఆ విషయంలో మనకు అనేక సందేహాలు వస్తూనే ఉంటుంది. అది 2, 3 రకాలుగా చెప్తారు పెద్దవాళ్ళు. ఒకటి స్వయం వ్యక్తం. అంటే దేవుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 2 ఆర్షం. అంటే ఋషులు ప్రార్థించగా భగవంతుడు అక్కడికి వేంచేశాడు. అప్పుడు అక్కడ ఆలయాలు నిర్మించబడ్డాయి. 3 దైవికం. ఇంద్రుడు, చంద్రుడు, కుబేరుడు ఇట్లాంటి వాళ్ళ చేత నిర్మింపబడిన దేవాలయాలు. అంటే ప్రాచీన దేవాలయాలు 3 రకాలుగా ఉన్నాయి. అవి 1 స్వయం వ్యక్తం, 2 ఆర్షం, 3 దైవికం. అంటే మన పూర్వీకులు మనుషులు నిర్మించిన దేవాలయాలు ఇలాగే విభజించబడ్డట్టుగా శాస్త్ర పుస్తకాల్లో రాయబడి ఉంది. ఏ దేవాలయంలో దేవుడికైనా ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠ చేస్తే అన్ని దేవాలయాలు సమానమే. అయినప్పటికీ దేవాలయాల్లో ప్రత్యేకమైనవి బదరికాశ్రమం, సాలగ్రామం, తిరుపతి, శ్రీరంగం, శ్రీముష్ణం, నైమిసారణ్యం, పుష్కరం, వానమామలై అనే 8 క్షేత్రాలు. ఈ 8 క్షేత్రాల్లో భగవంతుడు స్వయం వ్యక్తం. అందుకని ఈ దేవాలయాలను స్వయం వ్యక్తం దేవాలయాలు అంటారు. ఇవి ఋషులు, దేవతలు ఏర్పాటు చేసినవి కాదు. మనుషులు అసలే కాదు. భగవంతుడు తానుగా వ్యక్తమైనవి. ఈ రోజుల్లో ఋషులున్నారా? వాళ్ళు ఆ రకంగా చేయగలుగుతారా అంటే ఇది కలియుగం. ఆ కాలంలో లాగా ఋషులు ఈ కాలంలో ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఎక్కడైనా ఋషులు ఉన్నా వాళ్ళు బయటికి రారు. వాళ్ళు ఈ సమాజంలో కలవరు. కాబట్టి ఇక ముందు ఏ దేవాలయం కట్టబడినా, ఏ విగ్రహం ప్రతిష్ఠించబడినా అది మానుషం, యోగబలంతో చేయబడ్డవి కావు, మనుషులు చేసినవి. యోగులు ఎలా జీవించారో మనకు తెలుసు. కానీ ప్రస్తుత కాలంలో అలా జీవిస్తున్న వాళ్ళని కూడా మనం చూడలేము. ఈ సమాజంలో ఉండేవారిలో యోగులు ఉండడం సాధ్యం కాదు. సమాజం నుంచి దూరంగా ఉండి యోగంలో గడిపేవాళ్ళు లేరు. తమ శరీరాన్ని తమ వశంలో ఉంచుకోలేరు. అతీతమైన ఆహార నిబంధనలు పాటించలేరు. అడవుల్లో నివసించలేరు. పరార్థంగా అంటే ఇతరుల మేలు కోసమే జీవించే వాళ్ళు లేరు. అష్టాంగ యోగ సిద్ధి పొందలేదు. కాబట్టి ఇప్పుడు అవన్నీ సాధ్యం కావు. అలా లేకపోవడం తప్పు కాదు. కలియుగం ఇలాగే ఉంటుంది. అలా ఎవరు లేరు అనడం వల్ల మనం మోక్షం పొందలేము అని కూడా అర్థం కాదు. కలియుగానికి ఉన్న ధర్మాన్ని మనం నిర్వర్తిస్తుంటే మనం కూడా అంతిమంగా మోక్షం పొందగలుగుతాం. కానీ ఋషుల చేత ఏర్పాటు చేయబడ్డ విగ్రహాలు ఇప్పుడు మనకు అందుబాటులో లేవు. అంటే ఇప్పుడు కొత్తగా దేవాలయాలు నిర్మించడానికి ఋషుల చేత ఏర్పాటు చేయబడ్డ విగ్రహాలు మనకు లభింపవు. ఇప్పుడున్న దేవాలయాలన్నీ మనుషుల చేత నిర్మింపబడినవి. అందుకని వీటిని మానుషం అంటారు. అంటే వీళ్ళు ధర్మ చరిత్ర ఉన్నవాళ్ళు, అంటే ధార్మికంగా జీవిస్తున్న వాళ్ళు. ధనికులైతే వాళ్ళే దేవాలయాలు తమ సొంత డబ్బుతో నిర్మిస్తారు. లేదా మనలాంటివి 10 మంది దగ్గర చందాలు తీసుకొని నిర్మిస్తారు. ఏదైనా ఒక విగ్రహాన్ని మనం పూజించాలంటే
ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠ చేయబడి ఉండాలి. మన దగ్గర మంత్రంతో పూజలు జరుగుతాయి, కానీ మలయాళ ప్రాంతంలో తాంత్రికంగా జరుగుతాయి. అందుకని అక్కడ పూజారిని తంత్రి అంటారు. అది ఎలా ఉన్నా పూజా విధానం అంటూ ఉండాలి. కాబట్టి ఆగమ ప్రకారం కుంభాభిషేకం, సంప్రోక్షణ ఇవన్నీ దేవాలయాల్లో జరగాలి. ఆగమం ప్రకారం ఆరాధన చేయడానికి అక్కడ ఒకరు ఉండాలి. అప్పుడు అక్కడ ఉన్న శిల దైవంగా మారుతుంది. దేవాలయాల్లో ఆచరించే వైఖానస పాంచరాత్ర ఆగమం ప్రకారం ప్రతిష్ఠ చేయబడి ఉండాలి. శైవ ఆగమం ఉంది. శైవ ఆలయాలు శైవ ఆగమం ప్రకారం ప్రతిష్ఠ చేయబడతాయి. శాస్త్ర ఆగమం కూడా ఉంది. వాళ్ళ దేవాలయాలు ఆ ఆగమం ప్రకారం ప్రతిష్ఠ చేయబడి ఉండాలి. దానికోసం కాల నియమం లాంటివన్నీ ఉంటాయి. ఇలా ఇలా ఈ వేళకు పూజలు చేయాలి, ఈ పదార్థాలు నివేదన చేయాలి, ఇలా దానికి పద్ధతులు ఉంటాయి. అవన్నీ పాటించాలి, సక్రమంగా జరగాలి. అప్పుడు ఆ విగ్రహానికి ఉండవలసిన సాన్నిధ్యం, శక్తి తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఋషులు ఏర్పాటు చేసిన దేవాలయాల్లోనూ స్వయం వ్యక్తం దేవాలయాల్లోనూ ఇలాంటి నైవేద్యం పూజా విధానాలలో ఎక్కడైనా కొంచెం లోపం ఏర్పడినా ప్రమాదమేమీ లేదు. ఆయా విగ్రహాలు అలాగే ఉంటే అదే మహిమతో ఉంటాయి. ఏ అనాచారాలు వాళ్ళను బాధించవు. కానీ ఈ రోజుల్లో మనం అంటే మనుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహాలకు అన్నీ ఖచ్చితంగా జరగాల్సిందే, లోపం రావడానికి వీల్లేదు. మనకేమీ మిస్టిక్ పవర్ లేదు కదా, కాస్మిక్ పవర్ లేదు కదా. కాబట్టి లోపం జరిగితే దాని పర్యవసానాల్ని ఆపే శక్తి మనకు లేదు. ఋషులకు ఆ పవర్ ఉండింది, వాళ్ళు అలా చేయగలిగారు. కాబట్టి వాళ్ళకు లోటు లేదు, ఆ విగ్రహాలకు కూడా లోటు లేదు. అదే మనం ఏర్పాటు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే సాన్నిధ్యం, శక్తి ఉండదు. అలా సక్రమంగా జరిపిన దేవాలయాల్లో భగవంతుడికి, అర్చామూర్తికి సాన్నిధ్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. అందుకని పూజలు సక్రమంగా జరగాలి, నైవేద్యాలు బాగా జరగాలి, పూజా విధానాలు క్రమం తప్పకుండా జరగాలి, పుష్పాలు లెక్క ప్రకారం సమర్పించాలి. అలా ఉంటే అన్ని దేవాలయాలు, అది ఎవరు ప్రతిష్ఠ చేసినా పర్వాలేదు, ఎవరి చేత ప్రతిష్ఠ చేయబడినా అక్కడ అర్చామూర్తికి సాన్నిధ్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి సేవించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు. ప్రార్థనలన్నీ ఆ దేవుడు మనకు కృప చేస్తాడు. ఈ లోకంలో కావాల్సిన కోరికల్ని తీరుస్తారు. అంతిమంగా మోక్షాన్ని కోరుకుంటే అది కూడా ఇస్తారు. ఇది విగ్రహానికి, అర్చారూపానికి ఉండే ప్రత్యేక శక్తి. జై శ్రీమన్నారాయణ.